జనాల్లోకి ఇంకా రెడీ అవుతున్నారట. ఏంటి ఏ నినాదం? అప్పుడే ఆ టైం వచ్చిందా జనాల్లోకి? మీరు వెళ్ళి 29 ఎలక్షన్ల కోసమో లేకపోతే ప్రజలను మళ్ళీ వైఎస్ఆర్సీపీ వైపు తిప్పే ప్రయత్నంలో భాగంగానా అన్నది? సార్ అసలు జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లోకి ఇప్పుడే వస్తున్నారు అన్నటువంటి మాటే తప్పు. దాన్ని నేను ఖండిస్తాను. అసలు జగన్మోహన్ రెడ్డి గారు అంటే రెగ్యులర్ గా నేను అనేది ఏదన్నా ఒక యాక్టివిటీ చేసినప్పుడు కాదు. ఇప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ ఉన్నప్పుడు అయితే ఎవ్రీడే మార్నింగ్ 9 to 5 ఖచ్చితంగా ప్రభుత్వ కార్యక్రమాలు ఆయన క్యాంప్ ఆఫీస్ నుండి చేయటం, విధిగా ప్రభుత్వకు సంబంధించిన కార్యక్రమాలు బయట అటెండ్ అయ్యి రావటం ఇవన్నీ జరిగినాయి. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకుని నానా దోషంలో అప్పుడు ప్రతిపక్షంగా ఉండేవారు పబ్జి సీఎం అనుకునో, తాడేపల్లి పిల్లనో నానా నీచమైనటువంటి విమర్శలు చేశారు. సరే, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆకాశం అంత ఔన్నిత్యం ఉన్నటువంటి వ్యక్తి. ఆకాశం మీద ఉమ్మేయాలనుకుంటే ఏమవుద్ది? తిరిగి మన ముఖం మీద పడుతుంది. కాబట్టి వారు చేసినటువంటి విమర్శలను అప్పుడు మేము పాలకపక్షంగా ఉండి ప్రజా పరిపాలన మీద దృష్టి పెట్టాం తప్ప వాళ్ళ విమర్శల మీద ఎదురుదాడి చేసే కార్యక్రమం మేము ఎక్కడా చేయలేదు. తర్వాత మేము ఓడిపోయిన తర్వాత రాజకీయాల్లోని గెలుపోవటం అనేటువంటి సర్వసాధారణంగా పగల తర్వాత రాత్రి తర్వాత పగలు వస్తుంది. అలా గెలుపు ఓటమి తర్వాత రేపు గెలుపు కూడా రావాలి, వస్తుంది అనేటువంటి ఆత్మవిశ్వాసం ముందు మమ్మల్ని మీద నమ్మకపోతే మమ్మల్ని ఎవరు నమ్ముతారు? కాబట్టి మా నాయకుడు తన నాయకత్వం మీద తనకు నమ్మకం ఉంటుంది, మా నాయకుడి మీద మాకు నమ్మకం. ఈ రెండు కలిపి ప్రజలకు మా మీద నమ్మకం వచ్చే విధంగా మేము వ్యవహరించేటటువంటి తీరుతెండల మీద, మేము పోషించేటటువంటి ప్రతిపక్ష పాత్ర మీద రేపు భవిష్యత్తు మాది ఆధారపడి ఉంటుంది. ఇది ఏ రాజకీయ పార్టీకైనా సర్వసాధారణంగా ఉండేటటువంటి వ్యవహారం. అయితే గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కనీసం కరోనా సమయంలో కానీ ఇతర సమయాల్లో కానీ ఏ రోజు రాలేదు. వాళ్ళు ఎప్పుడు బయటకు వచ్చి కొంచెం గట్టిగా యాజిటేషన్లు చేయగలిగారంటే చంద్రబాబు నాయుడు గారిని కేసుల్లో అరెస్ట్ చేసినప్పుడు కొంచెం గట్టిగానే బయటకు వచ్చారు. అదే వాళ్ళ పొలిటికల్ ఎజెండా అండ్ ఈక్వేషన్ కూడా మార్చేదానికి అవకాశం కుదిరింది. బట్ మేము మా 11 సీట్లతో మేము ఓడిపోయిన తర్వాత విత్ ఇన్ 3 months లో ఎక్కడికక్కడ మా తాలూకా నాయకుల్ని కార్యకర్తల్ని నరికేస్తూ హింసా కార్యక్రమాలు చేస్తుంటే ఢిల్లీ వేదికగానే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ధర్నాలు చేశారు, బయటకు వచ్చి రోడ్డు ఎక్కారు. ఆ తర్వాత మీరు చూసుకోండి, ఏ ఒక్క కార్యక్రమం, ఏ రైతు ఎక్కడ ఇబ్బంది పడ్డాడన్నా, ఓ టమాటా రైతు అయినా, ఉల్లి రైతు అయినా, లేదా మిర్చి రైతు అయినా, లేదా చిన్ని రైతు అయినా, అరటి రైతు అయినా, ఏక్వా రైతు అయినా, పొగాకు రైతు అయినా, ఏ రైతుకి ఎక్కడ కష్టం వచ్చిందంటే ఆ రైతు కోసం అక్కడికి రోడ్డు ఎక్కాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కుతున్న బయటకు వస్తున్న ప్రతిసారి వేలాదిగా తండోలుగా జనం వస్తున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు. దాంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు వెళ్తున్నారు, ఎక్కువ ఆంధ్రాలో ఉండట్లేదు, తాడేపల్లిలో ఉండట్లేదు అని. వారానికి 2 రోజులు 3 రోజులు బెంగళూరులో ఉన్నా మిగతా 3-4 రోజులు ఖచ్చితంగా తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఆయన ప్రజల కోసం, కార్యకర్తల కోసం కేటాయిస్తున్నారు. ప్రభుత్వ పార్టీ నిర్మాణంలో బాగా ముమ్మరంగా మేము డెప్త్ కి గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్తా ఉన్నాం. ఇంకో పక్క కోటి సంతకాల ఉద్యమం జరుగుతా ఉంది. ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ నిర్ణయం ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా. దానితో ఏ కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చారు. విజయవాడ వరదలు అంటే రాలేదా? మెడికల్ కాలేజ్ నర్సీపట్నం అంటే రాలేదు? ఏ కార్యక్రమానికి రాలేదు? సో జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి. ఈ రోజు ఏదో కొత్తగా వస్తారు, లేకపోతే ఎన్నికల కోసం వస్తారు, లేకపోతే అధికారం కోసం వస్తారు కాదు. ఏంటి నెక్స్ట్ ఏంటి? పాదయాత్ర ఏమన్నా ఉన్నదా ప్లాను? పాదయాత్ర అనేటువంటిది ఆయన పాదయాత్ర ఉంటుందని జగన్మోహన్ రెడ్డి గారు 2-3 పర్యాయాలు ఈ పాటికి చెప్పడం జరిగింది. అది ఎప్పుడు ఉంటుంది, ఎన్నేళ్ళ తర్వాత ఉంటుంది, ఏ మూమెంట్ లో ఉంటుంది అనేటువంటిది అది పూర్తిగా ఆయన వ్యక్తిగత నిర్ణయం. ఆయన తీసుకున్నప్పుడు మా పార్టీ అధికారంగానే అనౌన్స్ చేస్తారు. బట్ డెఫినెట్ గా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర అనేటువంటిది ఉండబోతుందని ఆయన 1-2 సందర్భాల్లోనే స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు విషయం చెప్పడం జరిగింది. ఓకే, రైట్. వంశీ వర్మ గారు, జగన్మోహన్